ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పాత్రను సిట్ స్పష్టంగా వివరించింది. బిగ్ బాస్ ఆదేశాలతోనే మద్యం విధానాన్ని మార్చడం, సిండికేట్ సమావేశాలు పెట్టడం, ముడుపులు చేతులు మారడంలో ఈ ముగ్గురి ఆదేశాలు పాత్ర ఉందని సిట్ నిర్ధారించింది. మద్యం ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, బ్లాక్ను వైట్గా ఎలా మార్చాలో బాలాజీ గోవిందప్ప సూచనలు చేసేవారు. మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారు. మద్యం ముడుపులు ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు, ఎవరెవరికి చేరాయనే అంశంపై కూడా సిట్ వివరాలు పొందుపరిచింది. ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డ్, గూగుల్ టేక్అవుట్, ఇతర ల్యాప్టాప్ల్లోని వివరాలను చార్జ్షీట్లో వివరించింది. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ రెడ్డి పలుసార్లు హాజరైనట్లు గూగుల్ టేక్అవుట్ సాక్ష్యాలను సిట్ సేకరించింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా సొమ్ములు వెనకేసుకున్నారని సిట్ సమాచారాన్ని సేకరించింది. ఈ మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని కూడా సాక్ష్యాలను సేకరించింది. కొందరు డిస్టిలరీల యజమానులతో బాలాజీ గోవిందప్ప నేరుగా కాంటాక్ట్లో ఉన్నారని సిట్కు ఆధారాలు దొరికాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి రెండో ఛార్జ్ షీట్ మరి కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ దాఖలు చేయబోతోంది. రెండవ ఛార్జ్ షీట్ను రెడీ చేసింది సిట్. ప్రస్తుతం మనం చూసాం, జూలై 19వ తారీఖున 305 పేజీలతో కూడుకున్న ఛార్జ్ షీట్ను మొదటగా దాఖలు చేశారు. దాంట్లో అనేక విషయాలు పొందుపరిచారు. సో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగిందని చెప్పి